నిన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మన ఏందో శంకరరావు గురించి, మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గురించి చాలా ఏలంగా మాట్లాడినారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు, నువ్వు కూడా ఒక హిందువే, ఇలా మాట్లాడకూడదు. మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి సార్ గారు ఏందో శంకరరావు కార్యక్రమంలో పాల్గొని అక్కడ సేవ చేసుకున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నీవు ఒక హిందువుగా నువ్వు అక్కడ ఎందుకు పోలేదు? ఎక్కడ కూర్చునింటివి? ఎక్కడున్నావు? నీవు ఆదోన్లో కూర్చుని ఎమ్మెల్యే పార్థసారథి గురించి ఆయనకి ఎందుకు పని, అక్కడేం పని అని మాట్లాడుతున్నావు. నీవు హిందువు కదా, నువ్వు ఎందుకు పోలేదు అని మేము అడుగుతున్నాము. నువ్వు కూడా ఒక హిందువే, హిందువుల గురించి ఇలా మాట్లాడకూడదు, మేము ఖండిస్తున్నాం. నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీరాలి. మళ్ళీ ఇంకో మాట మాట్లాడినావు, చందాలో ఉసులు చేసినారని. సాయి ప్రసాద్ రెడ్డి గారు, ప్రతి పండుగకి ఎవరైనా కానీ భక్తులు అందరు కలిసి రూపాయి చందా చేసుకుంటే భగవంతుని పూజ జరుగుతుంది. ఒక్కరు చేసుకుంటే అది వేరే, నలుగురు చేసుకుంటే పండుగ. ఇప్పుడు ఒక గ్రామంలో మేము పండుగ చేసుకుంటాం, ఒక ఇంట్లో చేసుకుంటే సంతోషంగా ఉండదు. అది ఊరంతా చేసుకుంటే ఎంత సంబరం ఉంటుంది, అది ఆలోచించుకోవాలి నువ్వు. ఇది కూడా అంతే. మన ధర్మం గురించి మహానుభావులు ఈ శంకరరావాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ రోజు తెలియజేసినారు. ప్రతి గడపకి మా గ్రామంలో కూడా పాంలే స్టిక్కర్ పంచినాము, హిందూ ధర్మం గురించి చెప్పినాము. మీరు ఈరోజు ఇలా మాట్లాడినారు కాబట్టి మేము ఖండిస్తున్నాం. నీ నేలకు అదుపులో పెట్టుకోవాలి. సోదరులు ఉమ్మి సలీం ఈరోజు మాట్లాడినారు. ఆయన మీ గురించి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని, అది వాస్తవమే. మీరు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడాలని తెలియజేస్తున్నాం. మరి ఇంకొక మాట మాట్లాడినావు, పైన ఎందుకు కూర్చుని లేదు, కింద ఎందుకు కూర్చున్నావు అని. మహానుభావుల దగ్గర కూర్చునే అలవాట మా బీజేపీ వాళ్లకు లేదు. మేము బీజేపీ వాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉంటాం. భగవంతుని దగ్గర భక్తులు ఎంత ఉంటామో అంతే ఉంటాం. మేము నీలాగా హిందూ ద్రోహిలు కాదు మేము. నువ్వు పక్కా హిందూ ద్రోహి. హిందూ ధర్మం గురించి నీకు తెలియలేదనుకుంటాను. ఇకనైనా ముందుగా తెలుసుకొని మాట్లాడాలని మేము కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.